అలసిపోయాం చుక్కేసి దాహం తీర్చుకుందామని భావిస్తే ఇక అంతే సంగతులు. అదే కిక్కుతో వాహనం నడిపితే జైలు ఊచలు ఖాయమని హెచ్చరిస్తున్నారు కాకీలు. మద్యం సేవిస్తే సురక్షితంగా ఇల్లు చేరేందుకు ప్రజా రవాణా క్యాబులను వాడాలని నగర ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. చుక్కేసి రోడ్లపై రైయింగ్ అంటూ బండ్లు నడిపితే జైలుకి అంటున్నారు పోలీసులు. నిత్యం మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్న వాహనదారులపై ప్రత్యేక నిఘా వేశారు అధికారులు. తాజాగా హైదరాబాద్ నగర పరిధిలో ఈ నెల 12 నుంచి 26 వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో 2483 మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. 1543 మందిపై వేర్వేరు న్యాయస్థానాల్లో అభియోగ పత్రాలు దాఖలు చేసినట్లు పేర్కొన్నట్లు చెబుతున్న పోలీసులు మద్యం తాగి బండి నడిపిన 158 మందికి 15 రోజుల పాటు న్యాయస్థానం శిక్షలు విధించినట్టు వివరించారు. 12 మంది డ్రైవింగ్ లైసెన్స్లను సస్పెండ్ చేశామని రవాణా శాఖ అధికారులకు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారని చెప్పారు. మద్యం తాగి తనిఖీల్లో పట్టుబడ్డ వారికి 34,02,300 రూపాయల జరిమానా విధించినట్టు వెల్లడించారు. 15 రోజుల వ్యవధిలో కేసులు నమోదు చేసిన వారిలో 2034 మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నట్టు అదనపు సిపి తెలిపారు. 97 మంది వాహనదారుల్లో బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ రికార్డు స్థాయిలో 100 mlకు గాను 200 mg నమోదైందన్నారు. 30 mg ఉండాల్సిన BAC 200 mg దాటుతుందని ఆందోళన వెల్లుబుచ్చారు. ఈ లెక్కన చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది.